క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఒక రాత్రికాల సమయంలో ఒక ప్రార్థనగా ఇద్దరు ముగ్గురు కూడా చేరి ఆయన మాటలు కొన్నిగా విని మనము మేలును పొందుటకు, మన బ్రతుకులలో ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని అది పండించుకున్నటకు ఫలవంతులుగా మనము ఉండాలని దేవుడు కూడా కోరినారు కనుక ఆ వాక్యాన్ని నమ్మిన ప్రకారం మన బ్రతుకులో కనిపించుకున్నట్టుకు, మన క్రియలు కనిపించుకున్నట్టుకు దేవుడు అట్టి ఆశ కలిగి ఉన్నాడు కనుక, అట్టి స్థితిలో ఉండాలని చెప్పినాడు కనుక, అట్టి యథార్థత పరిశుద్ధతలో ఉండాలని చెప్పినాడు కనుక, అట్టి స్థితిలో మనం ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ సహాయము మనకు అందరికీ దేవుడు సహాయం చేయను కాక, అట్టి ఆత్మను దేవుడు అందరికీ ఇచ్చును కాక. గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నామండి. పరమగీతము 5వ అధ్యాయము 10వ వచనము చదువుకుంటుంది. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చును. ఇది ఒక ప్రియుని గురించి మాట్లాడుతూ వచ్చింది. ఇది ఆ ప్రియురాలు ఎవరో కాదు, సంఘం అనే, సార్వత్రిక సంఘం అనే ఆయన భార్య, ఆయన ప్రియురాలుగా దేవుణ్ణి ప్రియుడుగా వర్ణించబడుతూ అలంకార రూపంగా వ్రాయబడుతూ వచ్చినటువంటి ఈ యొక్క వచనం ప్రియుల. ఇక్కడ ఆ యొక్క ప్రియురాలు అంటుంది, సార్వత్రిక సంఘం అనే ప్రియురాలు అంటుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చును. 10,000 మందిలో అతనిని ఈజీగా గుర్తించవచ్చునంట. అంత ధవలవర్ణుడు, రత్నవర్ణుడు 10,000 మందిలో ఏలాగో గుర్తించవచ్చునంటే ఆ పరిశుద్ధత ఆ క్రీస్తుకు తప్ప, ఆ పరమతండ్రికి తప్ప, లేక ఆ పరిశుద్ధాత్మకు తప్ప, ఆ దృశ్యుడైన దేవుడు, ఆ కంటికి కనపడని దేవుడు, ఆయన తత్వములు ఉన్నతములు కనుక ఆయన మనకు అలాగా కనపడతారు. అలాగా వర్ణిస్తూ ప్రియురాలు, సార్వత్రిక సంఘం అనే ప్రియురాలు మన క్రీస్తు ప్రభువుని ప్రియునిగా భావిస్తూ అలంకార రూపకంగా వ్రాయబడినటువంటి మాట. అంతమందిలో కనుగొనడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకయ్యా మనం అంతమందిలో ఈ యొక్క ప్రియురాలు కనుగొంటుంది అంటే, ఆయనకు డైలీ అనుకుంటాం, ఈ మాట డైలీ వస్తుంది, డైలీ కూడా ఆ యొక్క మాట వస్తుంది. ఎందుకు ఆయన కనుక్కుంటాము? అంతమందిలో 10,000 మందిలో ఒక మనిషిని కనుక్కోవాలంటే మాటలా, 50 మందిలో కనుక్కోనికి చాలా కష్టమవుతుంది, లేదా 100 మందిలో ఒక మనిషిని, తన భర్తను కనుక్కోవాలంటే కష్టం. ఒక కలర్ చొక్కా వేసుకుంటే అలాంటి కలర్, అదే కలర్ అయినటువంటి చొక్కాలు ఎందరో వేసుకొని ఉంటారు, కనుక్కోవడం అంటే కష్టం. కనుక ఇక్కడ 10,000 మందిలో ఈజీగా గుర్తుపట్టగలను నా ప్రియుని అంటుంది సార్వత్రిక సంఘం అనే ఆయన భార్య, లేక ఆయన ప్రియురాలు. ఎలా కనుక్కుంటుందంటే, ఆయనలోని కోటానుకోట్ల తత్వములు అలాంటివి, అంత పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధిని కనుగొనుట చాలా ఈజీ. ఆయన చూపులో చూస్తే కరుణ, ఆ నడతలో చూస్తే అంత మంచి తనం కనపడుతూ ఉంటుంది. నిజంగా మనం అయితే నిజంగా చూడలేదు, కానీ ఆ కాలంలో అపోస్తలులు చూసినారు. మనం ఏదో ఆ సినిమాలు తీస్తే చూసిన వారిని, ఆ సినిమాలలోనే కరుణామయుడు, దయామయుడు, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కదా, యేసుతో సినిమాలు తీసినవి, వాటిల్లో చూస్తే ఆ కరుణ అంత గొప్పగా మనకు కనపడుతుంది. ఏది, వాళ్ళు నటన చేసిన వారిలోనే ఆ కరుణ, ఆ దయ మనం చూసినాం, గమనించగలిగినాం. కానీ వాళ్ళు నిజంగా అపస్తులు ఆ కరుణామయిని, ఆ దయామయిని వాళ్ళు తడుములాడి
వారి సహవాసంలో, క్రీస్తు సహవాసం నుండి చూసినారు. వారంతా ధన్యులు, ఎంత గొప్పవారు. ఆ ధన్యత వారికి చిక్కింది. మన పితరులకు ఎంతో ఆశపడినారు కానీ వాళ్ళు ఆ ధన్యత చిక్కలేదు. మొత్తానికి నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఈ యొక్క ఆ సృష్టి అంతా కూడా లయమైనప్పుడు ఎలాగో దేవుని, కుమారుని, తండ్రిని, పరిశుద్ధాత్మని చూస్తాము. ఆ నమ్మకము, నిరీక్షణ అయితే విశ్వాసులకు, క్రైస్తవులుగా ఉండాలి, ఉంటుంది కూడా, చూస్తాం. కానీ ఆల్రెడీ వీళ్ళు అపొస్తలులు చక్కగా ఆయనను చూసినారు కనుక కోటాను కోట్ల మంచి తత్వములు కలిగిన ఆ పరిశుద్ధిని 10,000 మంది కాదు, ఇంకా కోటాను కోట్ల వేలలో ఉన్నా కూడా ఆ పరిశుద్ధిని మనము కనిపెట్టగలము, చూడగలము, గుర్తించగలము. అంత మంచి దేవుడు ప్రియుల మన యేసుక్రీస్తు ప్రభువు. ఇందాక మేము పాట పాడుకున్నాము. ఏం పాట అది? ఎక్కడెక్కడనో అడిగాడంట ఆ యొక్క భక్తుడు రాసినటువంటి పాట. మంచి పాట. బంధువులు అడిగినంట, స్నేహితులు అడిగినంట, ఆ చింతలన్నీ తీరానికి ఎవరినో ఎక్కడెక్కడో తిరిగినాడంట. కానీ అది ఆ క్రీస్తులోనే ఆ కోటాను కోట్ల మంచితత్వం గల దేవుడని ఆ భక్తులు గుర్తించి వర్ణించి రాసినటువంటి పాట. బాగా మంచి అద్భుతమైన పాట కనుక ఆ మంచి కోటాను కోట్ల మంచి తత్వములు కలిగిన ఆయనను 10,000 మందిలోనే కాదు, ఇంకా ఎక్కువలో ఉన్నా కూడా ఆయనను మనము ఈజీగా గుర్తుపట్టగలము. అంత సుందరుడు ఆయన. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, రత్నాల వంటి పోలికలు ఉన్నటువంటి వాడు. బంగారు ఛాయ ఆయన. నిజంగా చాలా గొప్ప మనిషి అంటారు పిల్లలు. యేసుక్రీస్తు 6 అడుగులు ఉండి మంచి అందంతో దేవుని కుమారుడు భలే ఉంటాడని గ్రంథం మనకు వివరిస్తూ చెప్తుంది. చూడండి, మరొక మాట చూస్తాము. అదే పరమగీతంలో 2వ అధ్యాయము 3వ వచనం ఒక మాట చూస్తాము. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్టున్నాడు. ఆనందభరితుడనై నేను అతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జిహ్వకు మధురము. అతని ఫలం అంట ఆ యొక్క విశ్వ సంఘం, సార్వత్రిక సంఘం అనే విశ్వమంతా కూడా సంఘంగా కూడితే ఆయన ప్రియురాలైతే ఆ ప్రియురాలకి ఆయన జిహ్వకు అంత రుచిగా ఉన్నదట. ఆ యొక్క ఫలము ఏంది? ఆ యొక్క ఫలము లేక చెట్టు అంటే జల్లరు వృక్షము. జల్లరు వృక్షము నిజంగా చాలా చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. జల్లరు వృక్షం అనగా అది ఏదో కాదు, ఆపిల్ పండు చెట్టు. అది మన దేశంలో అయితే పండదు, కానీ ఆ యొక్క ఆపిల్ పండ్లతో ఆ చెట్టు నింపబడి ఉంటే భలే కనపడుతుంది, భలే అందంగా ఉంటుంది. అసలు ఆపిల్ పండు చాలా రకాలతో కూడినటువంటి రమ్యంగా కనపడుతుంది ఆ పండు. నిజంగా అవ్వాదాములు తిన్న పండు అదే మాదిరిగా ఆపిల్ పండు అని రాయబడలేదు, కానీ అదే మాదిరిగా వర్ణిస్తూ చూపిస్తుంటారు అక్కడక్కడ మనకి సోషల్ మీడియాలో వీడియోలో. కనుక ఆ యొక్క పండు కూడా, ఆ యొక్క ఆపిల్ పండు జల్లరు వృక్షము, ఆ ఆపిల్ పండు అనే యొక్క జల్లరు వృక్షము చెట్టు పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆ యొక్క ఆపిల్ పండు అంత సొగసైన అంత అందంగా మన ప్రియుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారంట. ఆ యొక్క ప్రియురాలు చెప్తూ ఉన్నది, వర్ణిస్తూ ఉన్నది, అలంకార రూపకంగా వ్రాయిస్తూ వచ్చినాడు. కనుక అంత సుందరుడు ఆయన. ఎందుకయ్యా ఆయనకు అంత సుందరం వచ్చినట్టే ఇందాక అనుకున్నట్టు, ఎందుకు అంత ఆయనను చాలా రకాలుగా పోల్చబడి ఉన్నది. ఎందుకు అంత సుందరుడు, అంత ధవలవర్ణుడు, అంత రత్నవరుడు ఆయన అంటే ఆయనలో కోటాను కోట్ల మంచితత్వాలే, కానీ ఏ కోణాన కానీ ఆయన ఆలోచనలో ఏ పక్క ఒక చిన్న మూలలో కానీ ఒక చిన్న తప్పు పడదామనుకున్నా కనపడనటువంటి దేవుడు ఆయన. ఒక పొరపాటు ఏమన్నా ఎత్తులాడదాం అనుకుంటే దొరకనటువంటి దేవుడు. చాలామంది బైబిల్ అన్ని జనులు లేక దేవుని ఎరుగని పిల్లలంట ఏది యేసు ప్రభు అంటారు, ఈయనలో ఏం తప్పులే ఉండవా, అందులో మనిషిగా పుట్టినాడంట,
ఈయన తప్పు చేయకుండానే పుట్టింటాడని ఆ తప్పులు వెతికేదానికి బైబిల్ చదవడం మొదలు పెట్టారంట. ఎవరు? రేడియోలో ఒక పెద్ద ఆయన ముసలాయన వాక్యం చెప్తాడు, బాగా చక్కగా నీట్గా చెప్తాడు. ఆయన ఆర్ఆర్కే మూర్తి అనుకుంటా. ఆయనంట ఏంది మనలాంటి మనిషిగా పుట్టి అంత పవిత్రత అంత యథార్థత అంటున్నాడే, బైబిల్ చదివి దీంట్లో తప్పులు వెతుకున్నాడు. ఈ తప్పులు ఆ క్రైస్తవులోనికే చూపించి ఇదేమంత గొప్ప పుస్తకం కాదని చెప్పాలనే ఉద్దేశంతో బైబిల్ చదివాడంట. బైబిల్ చదివి ఏమైంది? ఆయన బైబిల్ తప్పు పట్టడం కాదు కానీ ఆ బైబిలే ఇతనిలో తప్పులు పడతా వచ్చిందంట. ఇతనిలో పాపాలు ఎత్తి చూపుతూ వచ్చింది. నీ పాపాల కోసమే నాయన నేను వచ్చింది, మరణమైంది కూడా నీ కోసమే. దేవుని కుమారుని కనుక మళ్ళీ తిరిగి లేచినాను, మొదటి ఫలంగా లేచినాను, తర్వాత ఫలంగా నిన్ను కూడా లేపుతాను. నీవు చనిపోతావు ఒక దినము, చనిపోయిన తర్వాత నిన్ను కూడా మళ్ళీ తర్వాత ఫలంగా మరణపు ముళ్ళు నేనే విరచడం కాదు, నీ చేత కూడా వినిపిస్తాను అని గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఎలాగా అని నా తప్పులు చూపించి ఆయన శిష్యునిగా అయిపోయినాను నేను అని ఆయన రేడియోలో మంచి నిదానంగా మంచి వాక్యం చెప్తాడు. ఆయన పెద్ద ఆయన ఆర్ఆర్కే మూర్తిని నిదానంగా చక్కని వాక్యం అందిస్తాడు. రేడియోలో చెప్పినాడు ఆయన. ఆ రేడియోలో చెప్పినటువంటి మంచి వర్తమానికులు ఆయన ఆర్ఆర్కే మూర్తి గారు. చాలా పవర్ఫుల్ మెసేజ్, మంచి వాక్య పరిచయం చేసినాడు. ఎందుకంటే బైబిల్ శ్రద్ధగా చదివి ఆయన తప్పులు తెలుసుకొని బైబిల్కు సాక్షి అయిపోయినాడు. ఆయన క్రీస్తుకు సాక్షి అయిపోయినాడు. క్రీస్తును తప్పు పడదామని వచ్చి క్రీస్తుకే సాక్షి అయిపోయినాడు కనుక ఆయన చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడని మనము తప్పులు పట్టేంత జ్ఞానం అసలు మనిషికే లేదు. ఆయన దైవ కుమారుడు, పరిశుద్ధ ఆత్మతో నింపబడి మనుషుల చేతనే రాసినాడు. మనుషులు రాసినప్పటికీ మనిషి ఇచ్చని బట్టి బైబిల్ గ్రంథము వ్రాయలేదని చెప్పింది. అనగా మనిషి ఆలోచన బట్టి ఈ గ్రంథము వ్రాయలేదు. ఆ మనుషులైనప్పటికీ వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకొని వ్రాసినారు అని ఉన్నది ఉన్నట్టే రాసినారు. కొన్ని పొరపాట్లు తీసివేయాలని అనిపించే విధంగా కొన్ని ఉన్నాయి. ఏంటి అంటే అవి లోతు తన కుమార్తెలతో తప్పు చేయడం, ఇలాంటి మామూలు యాక్షన్ అయితే దేవుడు రాయించినాడు కనుక అదే మనుషులు రాయించితే మీ గ్రంథంలో ఇంత బూతు ఉంది లేక ఇంత తప్పులు ఉన్నాయి అని చెప్పేసి దాన్ని తీసేసేవారు. కానీ దేవుడు అలా తీయలేదు, ఉన్నట్టు రాపించేసినాడు అంతే. అవునయ్యా, లోతు కుమార్తెలు ఏ పురుషుడు లేడు, అంత నాశనం అయిపోయింది. లోక మర్యాద చొప్పున తండ్రితోనే పోదాము, అతనికి మత్తు దాపిస్తామని అన్నట్టుగా వ్రాయించినాడు దేవుడు. అతని పొరపాటు కూడా లేకుండా, లోతు ప్రమేయం లేకుండా ఈ ఆడవారు ఇద్దరు కూతురు చేసినటువంటి పొరపాటు వల్ల అలా జరిగింది. అయినప్పటికీ దేవుడు వారి ద్వారా కలిగిన సంతానం అంతటిని దేవుడు అభివృద్ధి ఏం పరచలేదు. వారి ద్వారా కలిగిన సంతానం అంతా దేవుడు నిర్మూలిస్తూ వచ్చినాడు. ఎందుకంటే అది క్రమమైన పద్ధతిలో పుట్టలేదు కనుక వారిని అందరినీ కూడా దేవుడు నిర్మూలిస్తూ వచ్చినాడు. దేవుడు ప్రతిదీ బ్యాలెన్స్ చేస్తూ రాయిస్తూ వచ్చినాడు. అంటే గ్రంథంలో ఉన్నట్టు రాయించుకుంటూ వచ్చినాడు, పొరపాటు అయింది కూడా రాయిస్తూ వచ్చినాడు. అంత సత్యమైన గ్రంథం అన్నమాట. చూడండి పిల్లలు, మరొక మాట మనం చూసుకున్నాము. మొదటి పేతురు మాట చూసుకున్నాము. రెండవ అధ్యాయము 25వ వచనం మాట చూసుకుంటాము. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతారు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మన ఆత్మలకు కాపరి, మన రక్షణకు కారణభూతుడైన ప్రభు, మన రక్షణకు కారణభూతుడు, మన ఆత్మలకు కాపరియు ఆయన వైపుకు మనము మళ్ళీ ఉన్నాము. క్రైస్తవులంగా ఆయన రక్తంలో కడుగబడినటువంటి పిల్లలంగా ఆయన వైపుకు తిరిగి ఉన్నాము. మనమైతే మొదట మన పరిస్థితి బాల్యం నుండి మన పరిస్థితి చెడ్డదే. గొర్రెల వలె దారి తప్పిపోయినటువంటి వారిని అందరం కూడా
ప్రతి ఒక్కరు ఎవరేమి కరెక్ట్ అయినా స్ట్రైట్ మంచి మార్గంలో ఎవరు నడిచిన వారేమి కాదు. ప్రతి ఒక్కరు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక టైంలో తప్పిపోయి పడిపోయిన వారిని. కాకపోతే దేవుని కృప వల్ల, ఆయన కనికరం వల్ల, ఆయన దయాదాక్షిణ్యముల వల్ల ఆ పాపాన్ని ఆయన తీసివేస్తున్నాడు. కనుక మనం ఆయన పాదాల చెంతకు చేరి, ప్రభువా నా పాపం తీసివేయి, ప్రభువా నేను పాపని, నా పాపాన్ని తీసివేయండి, మీరు దేవుని కుమారుడు, మీరు పరిశుద్ధులు, మీ పరిశుద్ధత ఇచ్చిన పాపాన్ని తీసివేయండి, మారు మనసు పాప సమర్పణ నాకు బాప్తిసం ఇవ్వండి, నీ పరిశుద్ధ ఆత్మవరం నా హృదయంలోకి వచ్చేటప్పుడు కృప చూపెట్టని మనం ఒప్పుకుంటున్నాం. కనుక మనము ఏమవుతున్నామంటే తప్పిపోయిన మన బ్రతుకు, చెడిపోయిన మన బ్రతుకు ఏమవుతున్నాము, బ్రతికి బట్ట కడుతున్నాం, అనగా పవిత్రులు అవుతున్నాం, నీతివంతులు అవుతున్నాం, యథార్థవంతులు అవుతున్నాం. ఇదంతా ఎలాగంటే క్రీస్తుని బట్టి మనకు వారసత్వంగా వస్తుంది. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు కనుక, ఆ రక్తంలో పాపం లేదు కనుక, పాపాన్ని తీసివేసే శక్తి ఉంది కనుక, ఆ పాపాన్ని తీసివేయబడినాం కనుక మనము ఆయన అంత టోళ్ళము అవుతున్నాము. ఆ పౌలు గారు అయినారు కదా, చెప్తా ఉన్నాడు పౌలు గారు. ఏం చెప్తున్నారు? పూర్తిగా మారిపోయాను నేను, క్రీస్తులా మారిపోయాను పూర్తిగా. నాలో జీవించున్నది నేను కాదు. ఒకప్పుడు నేను పనికి వాళ్ళను, దూషకుడు, హింసకుడు, హానికరులను, ఆయన పేరు ఎత్తితే ఎంతోమంది భయపడేవారు. అలాంటివి ఆయనలోకి వచ్చినాక ఎంతోమంది ఈయనను చూస్తే భయపడేవారు. అలాంటిది క్రీస్తులోకి వచ్చినాక ఈయనను చూస్తే మీద పడి కొట్టేవారుగా తయారయ్యారు. ఎందుకంటే ఆ నీతిమంతుని, ఆ పరిశుద్ధిని, ఆ క్రీస్తు ప్రభు కల్వరి సువార్త చెప్తుంటే ఎన్నోసార్లు పౌలు గారిని కొట్టినారు. కుక్కను ఈడ్చి పడేసినట్టు కొట్టి చచ్చిపోయినారు అనేసి ఒక దారి పక్కన పడేసిపోతే మళ్ళీ ఆయన కొంచెంసేపటికి తేరుకొని మళ్ళీ వేరొక ఊరికి పోయి సువార్త చెప్పినాడట. పౌలు గారంతా సువార్త కానీ అంత దెబ్బలు తినడం కానీ, కొట్టించుకోవడం కానీ, రాళ్ళతో కొట్టడం కానీ చాలా బట్టలు లేకుండా ఉన్నాడట. ఒక సమయంలో రాత్రి భవన్లు సముద్రంలో ఉన్నాడట, పడవ చెడిపోయి. ఆయన చాలా కొన్నాడండి. ఆయన ప్రతి దినము ఆయన మాట వస్తూ ఉంటుంది. ఎందుకంటే అంత ప్రభు పనులు చేసినటువంటి వాడు. ప్రభు పనులు అదొక సాధనంగా, ఒక మంచి పాత్రగా దేవుని పని చేసినటువంటి వాడు. మనకందరికీ మాదిరి ఎవరు? యేసు ప్రభు వారు గొప్ప మాదిరి. తర్వాత మాదిరి పౌలు గారు. క్రీస్తు కన్నా మాదిరి ఎవరు లేరు. క్రీస్తు తర్వాత పౌలు గారు, ఇంకా అపోస్తలులు అందరూ కూడా. కనుక వీరిని బట్టి ఇంత గొప్ప సాక్ష్య సమూహం గ్రంథములో దేవుడు పెట్టినాడు. ఎంత గొప్ప సాక్ష్య సమూహము! ఆదాం కానించి మొదలుపెట్టి చాలా గొప్ప సాక్ష్య సమూహం ఉంది గ్రంథంలో. ఒక ఆడవారులు అయితే ఎస్తేరు, రూతు, చాలా పేర్లు ఉన్నాయి, గుర్తుకు రావు. వాళ్ళిద్దరి పేర్లు గ్రంథంలో రాయబడిందన్న తక్కువ వస్తూ ఉన్నాయి. చాలామంది గొప్పవారు ఆడవాళ్ళు ఉన్నారు. చాలమ్మ, రిక్కమ్మ, చాలా యథార్థంగా పవిత్రంగా బ్రతికిన వాళ్ళు. వీళ్ళందరూ ఎందుకయ్యా రాపించినాడు దేవుడు అంటే, మనము బాగుండాలని. మనము వారిని చూసి నువ్వన్న మారు. క్రీస్తుని చూసి పౌలు గారు మారినాడు, పూర్తిగా మారిపోయినాడు. ఈ భక్తులందరినీ చూసి ఇంత గొప్ప సాక్ష్య సమూహం గ్రంథంలో పెట్టినాడు. నువ్వు మారు, నువ్వు చక్కగా వాళ్ళంతటోళ్ళుగా కా, ఆ క్రీస్తును ధరించుకో, ఆ పవిత్రత కనపరుచుకో, ఆ క్రీస్తు సత్యంలో బ్రతుకు. మనం లేచిన నుంచి మన పని బాటలు మనం గురించే, మన సొంత పనులే. ప్రభు అంటాడు, ఎప్పుడు వారి సొంత పనులే చూస్తున్నాడు కానీ నా పని చేసేవాళ్ళు ఎవరు లేరు. కోత విస్తారం ఉంది, పని వారు తక్కువగా ఉన్నారు. సువార్త చేసే పని దండిగా ఉంది కానీ వచ్చేవారు లేరు అని ప్రభు మనకు హెచ్చరిస్తున్నారు. కనుక గొప్ప సాక్షి సమూహం గ్రంథంలో దేవుడు పెట్టినాడు. అందరికి నుంచి క్రీస్తు వారు కూడా ఒక గొప్ప సాక్షి సమూహం. ఆయన కూడా సాక్షిగా ఉన్నారు. ఆయన గురించి సాక్షిగా పరమ తండ్రే చెప్పినాడు, పరిశుద్ధాత్మదేవుడే చెప్పినాడు, ఆదరణకర్త చెప్పినాడు. ఇంత గొప్ప సాక్షి ఉంది ఒక క్రైస్తవంగా, నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతకనికి ఇంత గొప్ప సాక్షి సమూహం పెట్టింది. కాబట్టి మనము కూడా వారిలాగా బ్రతికేదానికి, వారిలాగా అన్వయించుకోనికి
వారిని చూసి నేను కూడా వారు చాలా విశ్వాసం కలిగి ఉన్నారు, అలాగే చాలా నిరీక్షణ ఉన్నారు, చాలా పట్టుదల కలిగి ఉన్నారు, చాలా నమ్మకంగా బ్రతికినారు, దేవునికి ఓర్పు కలిగి ఉన్నారు. శ్రమలలో, ఇరుకులు, బాధలు, ఇబ్బందులు, ఈ లోకంలో ప్రతి పాపంలో, ప్రతి పనికిమాల పనిలో వాళ్ళు ఓర్పు కలిగి దేవునికి నమ్మకంగా పనిచేసినారు. అంత నమ్మకంగా పనిచేసినారు. మనం చిన్న ఆవగింజంతా మనం కూడా దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం అనేది లేదు ప్రియుల. ఎందుకంటే లోకంలో మనం చూస్తూ ఉన్నాము, ఈ జనాలను నాశనం చేసే ఈ టీవీలు ఏ ప్రయోజనం లేదు. బైబిల్ చదువుకుంటే మంచిది కానీ లోకంలో నడిచిపోతూ ఉంది. ప్రతి దినము మనము ఇది తప్పని మనము ఎంచాల్సిన అవసరం లేదు, కానీ ప్రభు పనిగా ఒక మాట చెప్పవలసిన పరిస్థితి ఉంది, అంతే. తర్వాత వాళ్ళ ఇష్టం, బలవంతమైన లేదు. దేవుడు కూడా బలవంతుడైన దేవుడే, కానీ బలవంతం పెట్టడు. నీకు ఫ్రీగా స్వేచ్ఛ ఇచ్చినాడు, చక్కగా బ్రతకమని ఇచ్చినాడు, 2 దారులు చెప్పినాడు, మంచి దారి, చెడ్డ దారి. అది కూడా నీ ఇష్టమైన నాయన అన్నాడు. 2 దారులు పెట్టి నీ ఇష్టం, ఈ దారి పోతే నా దగ్గర ఉంటావు, ఆ దారి పోతే వాని కోసం తయారు చేసిన ఆ సాతాను గాని కోసం తయారు చేసిన దానికాడికి పోతావు. క్రమంగా బ్రతుకు, గొప్ప సాక్షి సమూహం గ్రంథంలో ఉంది. జాగ్రత్తగా బ్రతుకు, లేచిన నుండి పరుండి లేచిన మొదలుకొని వాక్యంతో బ్రతుకు, దేవునికి లోబడి బ్రతుకు, భక్తులను చూసి బ్రతుకు, వారి మాదిరిగా పెట్టుకుని బ్రతుకు. వారు గొప్ప గొప్ప విశ్వాసాలతో బ్రతికినారు, వారు గుమ్మడికాయంత విశ్వాసంతో బ్రతికినారు. నీవు ఆవగింజంత విశ్వాసంతో అన్న బ్రతుకు అని దేవుడు ఎన్నో మాటలు చెప్తూ ఉంటాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువు ఎంత ఓపికగా ఎన్ని మాటలు చెప్పినారో మనము శ్రద్ధ పెట్టట్లేదు, మనసు పెట్టట్లేదు. కనుక అంత పరిశుద్ధుడైన 10,000 మందిలో ఇంకా ఎక్కువ మందిలో కూడా కనుక్కొనవచ్చు. ఆయనలో ఉండే తత్వాలు మంచివి. సాతానులో వాణి కూడా కనుక్కోవచ్చును. ఎంతమందిలో ఉన్న వాణి కూడా వాడంత భ్రష్టు ఆలోచన కలిగి ఉంటాడు. వాడు నోరు తెరిస్తే ఈజీ కనుక్కోవచ్చు సాతాను. కానీ ప్రతి మనిషిలో సాతాను గాడు ఉన్నాడు. ఆ సాతాను తీసివేసి ఆ పరిశుద్ధత ఇచ్చి దేవుడు కనపరుచుకోవాలనుకుంటున్నాడు దేవుడు. ప్రతి మనిషి సాతానుగా బ్రతుకుతున్నటువంటి వారి మన పాత స్వభావం అంతా. కానీ ఆ సాతాను తీసివేసి దేవుడుగా నువ్వు కనపడాలి, నాయకతో కావాలని దేవుడు చెప్పినాడు. అందుకే ఆయన రక్తము, విలువైన రక్తం నీకు ఇచ్చింది. నా అంతటోని నువ్వు కావాలి. నువ్వు పరమ తండ్రిని చూడాలంటే నా ఇంత స్థితిలోకి, నా సారూప్యతలోకి రావాలి. నా సారూప్యతలోకి వచ్చే నువ్వు పరమ తండ్రిని, పరలోక పట్టణము తయారు చేసిన ఆ పరమ తండ్రిని చూడగలవు. నా సారూప్యతలోకి రాలేకుంటే, అనగా క్రీస్తు సారూప్యతలోకి రాలేకుంటే నువ్వు నా తండ్రిని చూడలేవు అని క్రీస్తు చెప్తున్నాడు. కనుక మనము బ్రతికే బ్రతుకు క్రీస్తు సారూప్యతలోకి వచ్చేంత వరకు దేవుడు మనకు ఆశిస్తున్నాడు. కానీ ఎప్పుడు తీసుకుంటాడో మనకు తెలియదు. మన జీవితం అంతా కూడా గడ్డితో, నీటితో, నీడతో, ఛాయ, ఆవిరి వంటి దానితో, ఇలాంటి స్మాల్ చిన్న బ్రతుకుతో పోల్చినాడు దేవుడు. ఒక ఆకు రాలిపోవటంతో కూడా పోలుస్తూ ఉన్నాడు. చిన్న జీవితంలో నీది ఎప్పుడు పోతావో నీకు కూడా తెలియదు. ఎంతోమంది యవ్వన పిల్లలు నాకు చాలామంది ఒక 3-4 యవ్వన పిల్లలు చనిపోయినారు. బాగా పరిచయం నాకు. అలవాట్లు, పొరపాట్లైన దిద్దుబాటు లేని బ్రతుకు, వీటిలోకి వచ్చి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. కనుక దేవుడు మనకు మంచి దారులు చెప్తాడు, చెడు దారులు చెప్తాడు. ఏ దారిలో ఏముంది చెప్తున్నాడు, ఈ దారిలో ఏముంది చెప్తున్నాడు. అలాగే నీకు స్వాతంత్రం ఇచ్చినాడు. నువ్వు ఎట్టని నీ ఇష్టంలో నాయన, నువ్వు సాతాను బతుకుతావా అలానే ఉంటుంటాడు. నిజంగా దేవుని వాక్యము బలవంతంగా నా దగ్గరికి రాని ఎక్కడ వ్రాయబడలేదు గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో బలవంతంగా నా దగ్గరికి రా అని చెప్పనే ఎక్కడ వ్రాయబడలేదు బైబిల్ గ్రంథంలో. నన్ను పరిశీలించు, గుర్తించు, పరిశీలించు. నేను ఉత్తముడినా కాదా, నాలో మంచి కోటానుకోట తత్వములు ఉన్నవా లేవా, అదొకటి గమనించు. ఆ మంచి తత్వం ఉంటేనే నా దగ్గరికి
ఆ మంచి ఆలోచనలు ఉంటేనే నా దగ్గరికి రా అంటాడు మన పరమ తండ్రి. కనుక మనకు ఎన్నో రకాలుగా బాగుపడడానికి ఆయన ముగ్గురుగా ఉన్న దేవుడు, ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఒక దిక్కు మనకు సహాయం చేయడానికి ఉన్నాడు. పరమ తండ్రి ఆజ్ఞలిచ్చి ఆయన చేస్తున్నాడు. మన ప్రియ కుమారుడు, దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎన్నో రకాల మాటలు చెప్పి ఆయన గొర్రెలకు ఎంత క్రమమైన బ్రతుకులో బ్రతకాలని, చక్కగా బ్రతకాలని ఎన్నో మాటలు ఎంతోమంది భక్తులను పెట్టినా కూడా మనము ఆయన మాట వినలేక ఈ గొర్రెల వలె మన మొదటి పాతపు రోత బ్రతుకులకి మనం ఉంటున్నామంటే ఇంకా దేవుడు కూడా ఏం చేస్తాడు? అన్నీ చెప్తున్నాడు, వాక్యం కూడా చెవిలోకి పంపిస్తున్నాడు. మనం మారలేదంటే అది మన తప్పు. నీకు స్వేచ్ఛ ఇచ్చినాడు, నువ్వు బలవంతంగా రమ్మంటున్నాడు దేవుడు ఎక్కడన్నా? ఆ బలం కలిగిన దేవుడు అసలు బలవంత పెట్టి నిన్ను ఫస్ట్గా ఆది దంపతులైన అవ్వాదాముని బలవంతంగా పెట్టి నువ్వు పాపం చేయకూడదు, ఆ చెట్టు తినకూడదని అప్పుడే బలవంతం పెట్టలేదు ఆయన. నీకు ఫ్రీగా తోటలోకి పంపించినాడు, చిన్న ఆజ్ఞ పెట్టినాడు. అది ఇంతరా వినరా నా పిల్లలోని? వినరు మనుషులం కదా, పనికిమాల జీవితం, చెడ్డ జీవితం అది వినము. సరే వినకున్నప్పటికీ మళ్ళీ తినసచ్చిండ్రు, పాపం తెచ్చుకున్నారు, మరణం వచ్చింది. అయినప్పటికీ మళ్ళీ దానికి మందుగా యేసుక్రీస్తు ప్రభువారు రక్తం ఇచ్చాడు, పరలోకం రాజ్యం తీసుకుంటున్నాడు, పరిశుద్ధత ఇస్తున్నాడు. మళ్ళీ క్షమించి ఆయన పటంలో ఆయన దగ్గర ఉండడానికి ఆ యొక్క పరలోక రాజ్యం లాంటి ఆ యొక్క యోధాను తోటలో నుంచి ఇచ్చి మళ్ళీ పంపించేసినాడు. మళ్ళీ ఆయన రక్షించుకొని మళ్ళీ ఆ యొక్క ఆదోనుతో ఏదోను తోట లాంటి పరలోక రాజ్యం లాంటి ఆ ఏదోను తోటలో నుంచి మళ్ళీ మహా గొప్ప పట్టణమైన ఏదోను పట్టణం లాంటి పరలోక రాజ్యానికి మళ్ళీ పిలుచుకుంటున్నాడు ఆయన. మందు ఇచ్చి మళ్ళీ పాపాన్ని తీసివేసి రక్తం ఇచ్చి ఇన్ని చేస్తున్నా మనము ఇంకా ఆయన దగ్గరికి రాలేకపోతే ఇంకా దానికి దేవుని బాధ్యత లేదు. ఆయన అక్కడ తీర్పులో ఎంత అద్భుతంగా మాట్లాడతారో, ఎన్ని కోణాల నుంచి సత్యంలో మాట్లాడతారో. రక్షించుకోనికి ట్రై చేస్తూ ఉంటాడట దేవుడు. సాతాను ఒక సైడ్ ఉంటాడు, ఆ సింహాసనం మీద ఆసీనుడై క్రీస్తు ఉంటాడు. ఉన్నప్పుడు ఆ యొక్క మన క్రియలను బట్టి వరుసగా నిలబడుకొని మనం ఉంటాము. దేవునికి చెప్తూ ఉంటాడు మన క్రీస్తు ప్రభువారు, ఇదిగో ఇతను నా బిడ్డే, నా రక్తం ఇచ్చుకున్నటువంటి బిడ్డే, అతను చేసిన పాపానికి బదులుగా నేను కల్వరిశిలలో చనిపోయాను, నా రక్తం ఇచ్చి అతను కొనుక్కున్నాను, తిరిగి మళ్ళీ పాపములు పడ్డాడు, మళ్ళీ నా యొక్క పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మళ్ళీ లేవనెత్తాను. ఎన్నో కోణాల్లో రక్షించుకోనికి ఒక మనిషిని తాపత్రపడతానంట యేసుక్రీస్తు ప్రభువారు. సాతాను గాడు మటుకు వాడు ఆ నరకానికి వారికి తోడుగా అరసనికి వాడు ట్రై చేస్తూ ఉంటాడు. క్రీస్తు ప్రభువారు నా పట్టణంలో ఉండాలని ఆయన ట్రై చేస్తుంటాడట. అంత జరుగుతుంది. ఏదేమైనా నా దగ్గరికి రావాలని కోరుతూ ఉన్నాడు దేవుడు. కానీ అలా రాని పక్షంలో రానప్పుడు దేవుడు కూడా ఏం చేయలేడు. కనుక మన దేహంలో ఊపిరి ఉన్నంత వరకే ఇల్లు మనం చక్కబెట్టుకోవాలి. ప్రాణం ఉన్నప్పుడే మనం ప్రభువు నమ్ముకోవాలి. మళ్ళీ తర్వాత పోయినా ప్రాబ్లం లేదు. ఇల్లు చక్కబెట్టుకున్న తర్వాత దీపం పోయినా లక్షణంగా ఇంట్లో అన్ని సర్వ్ చేసుకుంటాం కాబట్టి దీపం ఉండగానే సర్వ్ చేసుకుంటే లక్షణంగా నిద్రపోవచ్చు. ఆ దీపం లేకుండా సర్ది పెట్టుకోలేదంటే అన్నమే తినలేదు, ఇంకా నిద్రపోవాలి, దీపం లేదు అంటే ఎలా ఉంటుంది పరిస్థితి? దీపం ఉన్నప్పుడే, ఆత్మ ఉన్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే మనం ప్రభువు నమ్మి ఆ దీపాన్ని ఆ ఆత్మను ఉన్నప్పుడే మనము మన శరీరాన్ని కాపాడుకోవాలి, మన ఆత్మను కాపాడుకోవాలి. ఈ లోకంలో శరీరాన్ని కాపాడుకోవాలా, మంచి క్రియలతో ఆత్మను కాపాడుకోవాలా, ఆ పరలోక పట్టణంలో ఆ తండ్రి యొద్ద మనం ఉండాలి. ఇన్ని గొప్ప కార్యాలని గ్రంథంలో భక్తుల ద్వారా దేవుడు రాయించినాడు. కనుక అలాంటి జీవితంతో మనము బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక అట్టి జీవితంలో మనందరూ కూడా బ్రతుకుదామండి. అట్టి జ్ఞానం పొందుకుని దేవుడు అందరికీ ఇచ్చిన గాక, అట్టి స్థితిలో మనము ఎదుగుదాం గాక. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ఈ మాట దేవుడు దీవించిన గాక.